ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో, టీసీఎస్, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టాటా స్టీల్, మారుతి సుజుకి, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. రైట్, మార్కెట్స్ అయితే ఈ రోజు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు ట్రెండ్ ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉందో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ వివికే ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మ. ఎస్, గల్ఫ్ లో పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల మన మార్కెట్ లో నిఫ్టీ ఒక్క వారంలోనే చూస్తే 2.2% నష్టపోతే ఎన్నో సెంటర్లు ఇంకా బాగా నష్టాలు నమోదు చేసినట్టు తెలుస్తుంది సార్. సో ఈ పరిస్థితిలో ఇన్వెస్టర్ల అప్రోచ్ ఎలా ఉంటే బెటర్ అంటారు? ఎప్పుడు మనం మార్కెట్ లో చూసేటప్పుడు మార్కెట్ కలకాలం ఉంటుంది. మనకి వాళ్ళ కోపమో, భయమో లేదా ఆశ పుట్టినా గానీ మార్కెట్ మన మూలంగా బిహేవ్ చేయదు, మన కోసం మాత్రం పనిచేయదు. అందువల్ల మనం చూడవలసింది ఒక్కసారి మనకున్న ఆందోళన, మనకు వచ్చిన నష్టాల విషయం నుంచి మనము అనే మాట పక్కన పెట్టి ఒకసారి బయటకు వచ్చి గతంలో ఇటువంటి సందర్భాలు ఎన్నిసార్లు వచ్చాయి, వచ్చినప్పుడు కనుక మన మార్కెట్ లో పరిస్థితి బాగానే ఉందా లేక ఇట్లాగే ఒకసారి పడిపోయి కిందకి కూలిపోయిందని కనుక ఆలోచిస్తే ఎమ్మటే ఎవరికైనా అర్థమయ్యేది ఏంటంటే అలా కాదు. ఎప్పుడు కూడా మార్కెట్ లో కొన్ని రోజులు కనుక వెయిట్ చేసే కనుక కెపాసిటీ ఉంటే ఖచ్చితంగా లాభాలు వచ్చాయని తెలుస్తాయి. అది చూపించడానికి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఒకసారి స్క్రీన్ మీద ఒక గ్రాఫ్ చూపిస్తున్నాను. ఇందులో నిఫ్టీ కరెక్షన్స్ అండ్ ఆపర్చునిటీస్ అని హెడ్డింగ్ కూడా పెట్టడం జరిగింది. ఇది కనుక మీరు చూస్తే మీకు అర్థమయ్యేది ఏంటంటే ఇందులో ఎప్పుడైనా సరే కింద గ్రీన్ కలర్ లో వచ్చిందంటే అర్థం ఏంటంటే లేటెస్ట్ పీక్ లో నుంచి ఇండెక్స్ కి అప్పటి వరకు ఉన్న పీక్ పొజిషన్ లో నుంచి చూస్తే 10% కరెక్షన్ పడిపోతే గ్రీన్ కలర్, అలాగే బ్లూ కలర్ వచ్చిందంటే మార్కెట్ పీక్ లో నుంచి 15% పడిపోతాయని. అలా వచ్చిన ప్రతిసారి కూడా గతంలో ఎప్పుడు పెరుగుతూనే వచ్చినాయి. అది కూడా చూపిస్తాను. కానీ ఇప్పుడు చూసినట్లయితే మళ్ళీ 10% కరెక్షన్ లోకి వచ్చింది. అంటే మార్కెట్ కి వచ్చిన మొదట్లో వచ్చి ఒక టైంలో వచ్చిన పీక్ లో నుంచి 10% కరెక్షన్ లో వచ్చింది. ఇప్పుడు ఇవాళ రోజున గ్యారంటీగా ఇంకా అలాగే ఉంది. ఎందుకు ధైర్యంగా ఉండాలి అంటే ఇప్పుడు ఒకసారి స్టాటిస్టిక్స్ చూపిస్తాను. ఎప్పుడైనా మార్కెట్ లో తగ్గిపోయినప్పుడు ఏం కొనుక్కోవాలంటే ఎవరైనా నమ్మాలో తెలియదండి. వాళ్ళని చెప్తే ఒకసారి మునిగాం, వాళ్ళని చెప్తే ఒకసారి మునిగాం, మిమ్మల్ని నమ్మితే కూడా ఒకసారి మునిగాం నాకు కూడా చెప్పగలరు. అలా కాకుండా ఉండాలి అంటే ధైర్యంగా కొనుక్కోగలిగింది ఇండెక్స్ నే కనుక కొనుక్కునే ధైర్యం ఉన్నట్లయితే ఎన్నిసార్లు బ్యాంకులకు వచ్చే బ్యాంకుల నుంచి వచ్చే వడ్డీ కన్నా మనకు 50% ఎక్కువ వస్తుందో తక్కువ ట్యాక్స్ రేట్ తో మీరే గమనించాలి. ఇక్కడ నేను ఏం చెప్పానంటే 10% కరెక్షన్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే 2008 నుంచి మీరు చూస్తే 2020, 21, 22, 23 కూడా తీసుకుంటాను చూడండి. అంటే 16 సంవత్సరాలు డేటా తీసుకుని నేను చేసింది ఏంటంటే 10% వచ్చినప్పుడు మార్కెట్ లో కొనుగోలు చేస్తే మాకు పెరగడానికి అవకాశం ఉంటుంది. నాకు 10% వచ్చే చాలా సంవత్సరానికంటే ఇక్కడ 561 టైమ్స్ ఉంటే అందులో 512 టైమ్స్ అంటే 91.27% ఆఫ్ ద టైమ్స్ లో మీరు 10% కరెక్షన్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే కొనుక్కుంటే అప్పటి నుంచి యావరేజ్ గా మీకు 10% గానే ఎక్కువ వచ్చింది. ఇక్కడ కొద్దిగా పరిణితి ప్రదర్శించి మీరు చేయవలసింది ఏంటంటే ఒకేసారి మొత్తం పెట్టుకోకుండా ఇండెక్సే కొనుక్కోవాలన్నా కానీ 4 ఇన్స్టాల్మెంట్లుగా డివైడ్ చేసి ఒక నెలలో ఒకసారి అలాగే కంటిన్యూ అవుతుంది, ఇంకో నెలలో 4 సార్లు కొంటే మీకు ఎట్టి పరిస్థితుల్లో 12% కన్నా ఇండెక్సే ఎక్కువ లాభం ఇస్తుంది. అంటే మార్కెట్ లో ఫాల్స్ అనేది తాత్కాలికం, మార్కెట్ నిలబడటం అనేది ఖచ్చితంగా శాశ్వతం. ఎప్పుడైనా మార్కెట్ నమ్ముకోవాలి, బిజినెస్ ఎన్విరాన్మెంట్ నమ్ముకోవాలి. మన ఇన్వెస్ట్మెంట్ కి ఇప్పుడు తొందరపడి పరిగెత్తమని తెలుసుకుంటే ఇండెక్స్ లో చూసినా కూడా బ్రహ్మాండంగా లాభాలు వస్తాయని ఎవరైనా ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఎస్ సార్, కాల్ ఉన్నారు మాట్లాడదాం సార్. సురేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. మీ డౌట్ ఏంటో అడగండి. మీ వాయిస్ క్లారిటీ లేదండి, ఒకసారి చెప్పరా? జేఎస్డబ్ల్యూ సిమెంట్ అండి. ఉన్నారు కదా? అవునండి. అవునా, జేఎస్డబ్ల్యూ సిమెంట్ ఇప్పుడు స్క్రీన్ మీద మీకు డేటా చూపిస్తాను. కొత్త కంపెనీ అండి. ఎప్పుడు కూడా నేను కొత్త కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి అంటే చాలా గ్యాంబ్లింగ్ తో సమానం. అది ఎప్పుడు కూడా వీలైనంత దూరంగా ఉండాలి. అయినా మీరు అడిగారు కాబట్టి నేను యాక్చువల్గా అయితే మేము కనీసం 5 quarters డేటా లేకపోతే మా అనాలిసిస్ చేయం. ఒకవేళ చేస్తున్నా కూడా జనరల్ గా చెప్పము. మీరు అడిగారు కాబట్టి ఒక్కసారి చెప్పాలి అంటే ప్రస్తుతం నా లెక్క ప్రకారం దట్ ఈస్ ఆల్రెడీ ఓవర్ ప్రైస్ జేఎస్డబ్ల్యూ సిమెంట్. కాకపోతే దీని మీద నాకు గుర్తుంచుకోండి, నా కామెంట్ యూజువల్ గా 5 quarters వచ్చిన తర్వాతే వ్యాలిడిటీ ఎక్కువ ఉంటుంది, లేకపోతే కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆదిత్య బిర్లా ఫ్యాషన్స్ కూడా చూద్దాం మీరు అడిగింది.
ఆదిత్య బిర్లా ఫ్యాషన్స్ కూడా గ్రోత్ లో లేదండి. స్క్రీన్ మీద మీరు డేటా చూస్తే కనపడుతుంది. ఏ కంపెనీ అయినా మనం కొనుక్కోవాలంటే ఆ కంపెనీ బిజినెస్ లో పెరుగుతుండాలి. ఈ కంపెనీ చూడండి, లాస్ల మీద లాస్లు పెరుగుతుంటాయి. ఇక దాని వెనకాల మనం పట్టడం ఏంటి అంటే మనకు తెలియకుండా అక్కడ ఏదో విపరీతమైనటువంటి మార్పు జరగబోతుందని ఆశపడటం చాలా పొరపాటు. నష్టాలు వస్తున్న కంపెనీ మనకొద్దు, నష్టాలు కాదు లాభాలు వస్తున్నా కూడా ఓవర్ ప్రైస్ ఉన్న కంపెనీలు కూడా మనకొద్దు. లాభాలు వస్తున్న కంపెనీలో ఓవర్ ప్రైస్ కాకుండా ఉంటేనే కొనడానికి ఆలోచించాలి. కానీ ఇలాంటివి కొంటే మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేసి నేను కొనుక్కున్నాను ఇరుక్కుపోయినాను కూడా మళ్ళీ ఫోన్ చేయవలసి వస్తుంది. సో మై అడ్వైజ్ ఇస్ టు స్టే అవే ఫ్రమ్ దిస్ టూ కంపెనీస్. ఎస్, మరో కాల్ ఉన్నారు సార్. ఎస్ శర్మ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం ప్రసాద్ గారు. మీ అనాలిసిస్ చాలా ఎక్స్టెన్సివ్ గా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. చాలా బాగా చెప్తారు. చక్రం గురించి చెప్పినా ఏం చెప్పినా క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది. ఐ లైక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి విపరీతమైన పెద్ద లాస్ట్ 1 వీక్ జరిగే బిగ్ శర్మ గారు ఒక్క నిమిషం కొద్దిగా పెద్ద మాట్లాడరా, మీ మాట కొద్దిగా వీక్ అవుతుంది మధ్యలో. ఈ మధ్య ఒక 1 వీక్ నుంచి కొంచెం ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద చాలా ఎక్స్టెన్సివ్ చర్చలు జరుగుతున్నాయి. ప్రధానమంత్రి గారు కూడా ఏదో ట్రావెల్ బై ఈవీస్ అని చెప్పేసి ఇచ్చేస్తారు కదా. ఈ సెగ్మెంట్ లో ఏ కంపెనీస్ బాగా పెర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది అండ్ మీ అనాలిసిస్ చెప్తారా? ఒకటండి, యూజువల్ గా మన అనాలిసిస్ ఇప్పుడు మేము చేసే అనాలిసిస్ ఎలా ఉంటుందంటే ఎవరో చెప్పిన మాటలు ప్రధానమంత్రితో సహా ఎవరు చెప్పినా వాళ్ళ మాటలను ఆధారం చేసుకుని మేము ఆశలు బిల్డ్ చేసి దాని ప్రకారం పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి విరుద్ధం. మా సిద్ధాంతం వల్ల ఏ కంపెనీకైనా కనపడుతున్న పనితీరును ఆధారంగా చేసుకుంటాం కానీ కనపడబోయేది మనం ఊహించేది చేయం. అయినా కానీ మీరు అడిగారు కాబట్టి మాట వరుసకి చెప్పాలి అంటే ఆయన 2 మాటలు చెప్పారు. విదేశీ వెహికల్స్ ను తగ్గించండి అన్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్ని కార్లు మేకర్లు ఇస్తారు కానీ విదేశీ వెహికల్స్ ని తగ్గించండి అంటే ఫార్ ఎక్స్టెంట్ లేకుండా ఉండాలని. లేకపోతే ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనాలంటే ఇండియాలో అగ్రగామి సంస్థలు 2 ఉన్నాయి. ఒకటి టాటా మోటార్స్, రెండోది మహీంద్రా. ఎందుకు చెప్తున్నానంటే హుండాయ్ కూడా ఉంది కానీ హుండాయ్ అంత పోటీ పట్టలేదు అనమాట ఈ 2 కంపెనీలు. అందువల్ల మీకు నేను ఏం చేస్తానంటే ఆ కంపెనీ ఈ కంపెనీ చెప్పకుండా మీరు కార్ల గురించి అడిగారు కాబట్టి ఒక్కసారి ఆటోమొబైల్స్ ఒక సెక్టర్ చూపించడం ట్రై చేస్తాను. చూడండి, ఆటోమొబైల్స్ కనుక చూస్తే మొత్తం ఉన్న కంపెనీలు అన్ని తీసి చూస్తే అందులో ఏమేమి బాగున్నాయని చూస్తే మహీంద్రా అండ్ మహీంద్రా వచ్చింది. దురదృష్టవశాత్తు టాటా మోటార్స్ రాలేదు. టీవీఎస్ మోటార్ వచ్చింది, హీరో మోటార్ కాప్ వచ్చింది, ఎస్కాట్స్ కుబోటా వచ్చింది. మీరు అడిగిన ప్రిన్సిపల్ ప్రకారం ఉన్న వాటిలో మంచిది కావాలంటే ఇక్కడ మహీంద్రా అండ్ మహీంద్రా ఒకటే కనపడుతుంది. అంటే లాభాలు వస్తున్నాయి, ఇంకా రేటు పెరగడానికి అవకాశం ఉంది. అందువల్ల టాటా మోటార్స్ కూడా అవకాశం ఉన్నా కానీ బహుశా దాని ప్రైస్ ఇంకా మనకి అంత ఎక్కువగా అవకాశం లేదు పెరగడానికి. అందువల్ల బహుశా ఈ లిస్ట్ లోకి రావటం లేదు. ఒకసారి 10% కూడా గ్యాప్ ఉండేదో చూస్తాను. అయినా కూడా టాటా మోటార్స్ వాళ్ళు కాబట్టి టాటా మోటార్స్ స్ట్రిక్ట్లీ నో అండి. ఓన్లీ మహీంద్రా అండ్ మహీంద్రా కొనుక్కోవాలి మీ యొక్క దృక్పథం ప్రకారం. కానీ నా అంచనా, నా సలహా ఏంటంటే ఎప్పుడూ కూడా మనకి తెలిసిన ఇంత నాలెడ్జ్ మీద అంత లాభం సంపాదించాలని ఆశపడకుండా ఉన్న కంపెనీలో మంచి కంపెనీలు అన్ని ఏరుకుని అందులో మీరు ఏరుకోలేకపోతే ఏరుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అందులో బాగా లాభం వచ్చే కంపెనీ కొనుక్కోవడం పద్ధతి. కానీ ఇలా మనకు తెలిసిన కంపెనీల్లోనే ఒక ఐడియా, ఒక ఫ్లాష్ లాగా ఒక ఐడియా వస్తే దాని మీద బిల్డ్ చేసుకుందాం అనుకోవటం కొద్దిగా సులభతరం. చేయడానికి తేలిక కానీ సంపాదించడానికి చాలా కష్టమైన పని అండి. ఎస్, మరో కాల్ ఉన్నారండి. ప్రకాష్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే అండి. కెనరా బ్యాంక్ 136 రూపాయల్లో కొన్నామండి 50 షేర్లు. ఇప్పుడు అది 125 అయిపోయింది. అలాగే అశోక్ లేలాండ్ తీసుకోవచ్చా ఇప్పుడున్న రేట్ కి? అలాగే ఇప్పుడే ఇంతకుముందే ఆటోమొబైల్ సెక్టర్ చూపించారండి, అందులో అశోక్ లేలాండ్ కనపట్టలేదు. అంటే అర్థం ఏంటి, ఆ కంపెనీ మంచిది కాదు అని చెప్పడం కాదు, మీకు నాకు పెట్టుబడికి మంచిది కాదు ఈ క్వార్టర్ లో డేటా వరకు చూస్తే. అందువల్ల అశోక్ లేలాండ్ ఇంకా ప్రస్తుతానికి ఎలిజిబిలిటీలోకి రాలేదు. గ్రోత్ అన్నా లేకపోవచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ దానికన్నా ముందు కెనరా బ్యాంక్ అడిగారు కాబట్టి ఫస్ట్ కెనరా బ్యాంక్ స్క్రీన్ మీద చూపిస్తాను, తర్వాత అశోక్ లేలాండ్కి వెళ్దాం. కెనరా బ్యాంక్ చూస్తే ఏ రకంగానూ కూడా భయపడవలసిన అవసరం లేదు. మీరు కొన్నది 135లో ఎంతలో కూడా 124 తగ్గితే మీరు కొన్నప్పటి నుంచి పెరగాలి అంటే అది మరీ ఆశగా మాట్లాడినట్టు అట్లా అవకాశం ఉండదు. మార్కెట్ అనేది దాని ద్వారా వెళ్తుంది. మనం చూడవలసింది అంటే లాంగ్ రన్ లో ప్రతి కంపెనీ కూడా దాదాపుగా 82% ఆఫ్ ద టైమ్స్ లో ప్రతి కంపెనీ కూడా వర్కింగ్స్ ప్రకారం ప్రైసెస్ నిర్ణయించబడుతూ ఉంటాయని మనం నమ్మకంగా చెప్పగలం, నిరూపించాం కూడా. అందువల్ల ఈ కంపెనీకి బ్రహ్మాండమైన ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి. నిన్న ఇవాళ కూడా తగ్గడానికి కారణం ఏంటంటే ఎప్పుడైతే గల్ఫ్ లో క్రైసిస్ వచ్చిందో, ఫారెక్స్ క్రైసిస్ వచ్చిందో, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ వచ్చిందో అప్పుడు బ్యాంకుల యొక్క సెక్టర్లకు ఏమైనా జరుగుతుందంటే ఇంట్రెస్ట్ రేట్ పెరిగితే శరాఘాతం లాగా బ్రహ్మాండంగా దెబ్బ తగులుతుంది. అందువల్ల అవన్నీ కూడా ముందే భయపడి
అంటే ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ ఉండేటువంటి ఎక్కువ మంది ఇన్వెస్టర్లు దురదృష్టవశాత్తు రోజు ట్రేడ్ చేసే వాళ్ళు 90% ఇన్వెస్టర్లు అటువంటి కోవకే చెందుతారు. వాళ్ళు టపా అమ్ముతుంటారు. మీరు దీని గురించి కంగారు పడక్కర్లేదు. కెనరా బ్యాంక్ ఎక్కడికి పోదు. 90% మీకు నష్టం కూడా తీసుకురాదు. 176 ఇస్ ద ఫెయిర్ ప్రైస్. కాబట్టి దాన్ని ధైర్యంగా ఉంచుకోండి. కానీ దానికి రోజు ప్రైస్ అంటే చూడకండి. రోజు కాదు, ఎప్పుడు ప్రైస్ అంటే చూడకండి. మీరు 170 దాటితే మాత్రమే అమ్మడానికి ట్రై చేయండి. అదర్వైజ్ డోంట్ ఈవెన్ వరీ. అశోక్ లేలాండ్ రెడ్డి గారు అది కూడా చూపిస్తాను చూడండి. అశోక్ లేలాండ్ గ్రోత్ లో ఉందండి. కాకపోతే ఏంటంటే 25 డిసెంబర్ రిజల్ట్స్ వచ్చినాయి. ఇంకా మనకి మార్చ్ రిజల్ట్స్ రాలేదు కాబట్టి ఇంకా ఆ కంపెనీ చెప్పడం లేదు. ఇవాళ ఉన్న రిజల్ట్స్ ప్రకారం చూస్తే అశోక్ లేలాండ్ కొనుక్కోవచ్చు అంటే కొనుక్కోవచ్చు, కానీ మార్చ్ రిజల్ట్స్ బాగాలేకపోతే ఒక్కసారి పడుతుంది. అందువల్ల కొన్ని రోజులు వెయిట్ చేస్తే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆలోచించుకుంటే బాగుంటుంది. సార్, ఇప్పుడు మార్కెట్స్ కరెక్షన్ అవుతున్నాయి కాబట్టి ఈ కరెక్షన్ సమయంలో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతూ ఉంటారు, చూస్తూనే ఉంటాం. సో అలా ఆందోళనకు గురి కాకూడదు అనుకుంటే ఇన్వెస్టర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటారు సార్? సార్ మీ వాయిస్ మ్యూట్ లో ఉంది సార్. ఇప్పుడు వచ్చింది సార్. ఓకే, ఒకవేళ మనం ఒక లైఫ్ ఎగ్జాంపుల్ తో తీసుకుందాం. ఎలా ఉంటుందంటే, మనం ఎవరో కారుకి ఎవరో కావాలంటే తీసుకెళ్లిపోయారు అనుకోండి. ఆ కారుకి యాక్సిడెంట్ అయిందని మనకు ఫోన్ వస్తే ఫస్ట్ మనం ఆలోచించేది ఏంటో తెలుసా? అందులోనే మనుషులకైనా ప్రమాదం ఉందంటాం. అదేం లేదండి అంటే కారు బాగుందా లేదా అని చూస్తాం. అంటే ఎప్పుడైనా సరే ఉపద్రవమో ప్రమాదం జరిగితే ఫస్ట్ ఆలోచించేది మనకి చెందినటువంటి ఆస్తి సరిగ్గా ఉందా లేదా అని చూస్తాం. ఒకవేళ ఓడే 4-5 గీతలు పడినాయి అంటే పర్లేదు, అంతవరకు మేనేజ్ చేసుకోవచ్చు, రిపేర్ చేయించుకోవచ్చు అంటాం. అలాగే పోర్ట్ఫోలియో కూడా ఎలా ఉండాలంటే, మనం కొనుక్కున్న దానిలో ఆందోళన పడితే ఏమొస్తుంది? ఎవ్వరూ వచ్చి మీ ఆందోళన తీర్చరు, దేవుడిని దిగిరాడు మీకోసం. అందువల్ల మనం ఏం చేయాలి? ఆ పోర్ట్ఫోలియోలో లోటుపాట్లు ఏమైనా ఉంటే మార్చుకోవడానికి ఇది ఒక అంది వచ్చిన అవకాశం కింద భావిస్తూ ఆ దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. అలా చర్యలు చేపట్టాలి అంటే మీ పోర్ట్ఫోలియోకి సంబంధించి కంప్లీట్ గా సమగ్రంగా ఆలోచించి నిర్ణయం చేసి ఒక స్కోర్ చెప్పేటువంటి పద్ధతి ఉందో లేదో చూడాలి. అదృష్టవశాత్తు మనం పద్ధతి ఆల్రెడీ ఏర్పాటు చేసాం. ఏబిఎన్ ప్రేక్షకులు అంతకుముందు చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్క్రీన్ మీద 2 పోర్ట్ఫోలియోలు తీసుకుని చిన్న ఎగ్జాంపుల్ తో చాలా క్విక్ గా చెప్తాను చూడండి. ఇక్కడ చూస్తే ఒక క్లయింట్, నామో తెలియదు, ఒక క్లయింట్ పోర్ట్ఫోలియో పంపిస్తే వారి స్కోర్ 77 ఉంది. 100 మార్కులకి 77. మీరు 77 మంచి స్కోర్ అనుకోకండి. ఎప్పుడు కూడా 93 కన్నా, అంటే మనం చేసేటువంటి మెట్రిక్స్ మూలంగా 93 స్కోర్ కన్నా ఎక్కువ ఉంటేనేమో ఆ పోర్ట్ఫోలియోలు ఎక్కువ సార్లు ఇండెక్స్ కన్నా బ్రహ్మాండంగా సంపాదిస్తాయి. ఎక్కువ అంటే ఇండెక్స్ 10% వస్తే 15-20% దాకా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అదే 93 కన్నా తక్కువ ఉంటే కనుక ఈజీగా అవకాశాలు తక్కువ. ఇలా చూడగానే స్కోర్ చూసినా నాకేం తెలుస్తుందండి అంటారు. అప్పుడు వాళ్ళకి ఏం చెప్తామంటే, వాళ్ళకున్న పోర్ట్ఫోలియోలో స్టాక్స్ లో ఈయన చూడండి, ఈ పోర్ట్ఫోలియోలో 55 స్టాకులు ఉంటే అందులో ఏకంగా 31 మా లెక్క ప్రకారం ఆయనకి పనికిరానివి, నాకు పనికిరానివి కాదు, నా లెక్క ప్రకారం ఆయనకి లాభం రావాలని కోరుకునే ఇన్వెస్టర్ కనుక అయ్యి ఉంటే ఈ 31 వదిలించుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. అది అమ్ముకుని 5 కొనుక్కుంటే కనుక మీ పరిస్థితి బ్రహ్మాండంగా 77 స్కోర్ కాస్త 100 గా మారుతుందని చూపించినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు వెంటనే ఎక్కువ మందికి అనుమానం వచ్చిందంటే, మాటలు చెప్తున్నారు కదా, ఎలా చూపిస్తారు అంటే స్క్రీన్ ఆయనకి ఇచ్చిన రిపోర్ట్ లో ఇప్పుడు చూడండి కనపడుతుంది. ఆయన కొన్న దానిలో రెడ్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ ఉంటే కనుక బాబు వదిలించుకోండి ఈ షేర్లు, గ్రీన్ కలర్ లో ఉంటే బాగానే ఉన్నాయి కాబట్టి ఉంచుకోండి అని చెప్పడం. ఇలా ఆయనకున్న 55 షేర్లు, 55 కాదు, మీ దగ్గర 200 షేర్లు ఉన్నా, చిన్న పోర్ట్ఫోలియో ఉన్నది, మీరు మొహమాట పడకుండా ఎవరైనా పోర్ట్ఫోలియో కనుక మనకు పంపించినట్లయితే ఈ రిపోర్టు కంప్యూటర్ సహాయంతో చాలా తేలిగ్గా ప్రొడ్యూస్ చేయగలం కాబట్టి వాళ్ళకి ఒకసారి ఉచితంగా కూడా ఇస్తాం. అప్పుడు ఏం జరుగుతుంది? కనీసం ఒక్కసారన్నా మన పోర్ట్ఫోలియోలో లోటుపాట్లను కవర్ చేసుకుని అమ్మేసుకోవడం తెలుస్తుంది. అమ్మేసుకున్న తర్వాత ఏం చేయాలి? ఏ కంపెనీలు కొనుక్కోవాలో కూడా 2 ఆప్షన్స్ ఇస్తూ జరుగుతుంది. ఈ 5 కంపెనీలు కొనుక్కోవచ్చు, మామూలుగా కనుక చిన్నైనా పర్వాలేదు అనుకుంటే. అలా కాదు, పెద్ద కంపెనీలు కొనుక్కుంటాను సార్, నాకు లార్జ్ క్యాప్ కావాలంటే ఇంకో బాస్కెట్, అంటే 2 బాస్కెట్లు కూడా సూచించడం జరుగుతుంది. ఇందువల్ల నా పోర్ట్ఫోలియో ఎక్కడుందో తెలిసింది, అలాగే నా పోర్ట్ఫోలియోలో ఏం అమ్మాలో తెలిసింది, ఏం కొనుక్కోవాలో తెలిసిందంటే ఒక్కసారి మార్గం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే మందు రాయటమే కాకుండా మందు నోట్లో వేసి ఇంటికి పంపించే డాక్టర్ లాగా చేయడానికి సాధ్యం అవుతుంది, ప్రొవైడెడ్ మీకు ఉడంబడిక కొద్దిగా గొప్ప ఒప్పుకోవాలని కోరుకుంటే. అలాగే ఇవన్నీ ఫాలో అవుతున్న వాళ్ళకి ఎంత బ్రహ్మాండంగా ఉంటుందని చూస్తే మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపించేది ఇలా ఫాలో అవుతున్న క్లయింట్ యొక్క పోర్ట్ఫోలియో. ఆయన మా సర్వీస్ తీసుకుని ఆయనే మార్చుకుంటున్నారు. ఇప్పుడు ఆయన పోర్ట్ఫోలియో స్కోర్ ఎంత ఉందమ్మా? 97. అంటే ఈయనకి మార్కెట్ పడిపోయినా మనశ్శాంతిగా నిద్రపోతారు, సినిమాకి వెళ్తారు, బ్రహ్మాండంగా జోకులు వేస్తే నవ్వుకుంటారు, కానీ దిగులుగా కూర్చోరు. సో ఇలా జరగడానికి ఇన్వెస్టర్ల చేతుల్లో ఆయుధం ఉంది. ఆయుధం వాడతారో లేదో వాళ్ళ విజ్ఞతకి వదిలిపెట్టడం మన ధర్మం. ఎస్, థ్యాంక్ యూ. మంచి సజెషన్స్ ఇచ్చేసారు. కాల్ ఉన్నారు, మాట్లాడదాం. చైతన్య గారు, మీ డౌట్ ఏంటో అడగండి. ప్రసాద్ గారు నమస్తే అండి. కళామందిరు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో 30% లాస్ లో ఉన్నాను. రిజల్ట్స్ వచ్చినాయి, రిజల్ట్స్ బాగానే ఉందనిపించింది, నేను చూశాను.
ఇంకొకటి ఫ్రెష్ బై కోసం ఎస్పీఎంఎల్ ఇన్ఫ్రా అని, అది చిన్న కంపెనీయే. అది ఒకసారి ఫ్రెష్ బై కోసం ఈ రెండు చెప్పండి సార్. సార్ మీరు నేను చిన్నాళ్ళం, కానీ మనకి ప్రవేశం పెద్ద కంపెనీలకు నిషిద్ధం ఎక్కడా లేదు. అందువల్ల మనం ఎప్పుడు కూడా కొనుక్కునే కంపెనీలు ఇలా కొద్దిగా మార్కెట్ లో అతలాకుతలైపోయి పైన కింద పడే రోజుల్లో చిన్న కంపెనీకి వెళ్ళిపోతే నలిగిపోతాం. నేను అనుకుంటారు స్కూటర్ తగిలితే చచ్చిపోతాం అనుకుంటారేమో, కాదు. ఇటువంటి చిన్నవే ఎప్పుడు కూడా ప్రమాదం స్టాక్ మార్కెట్ లో కొద్దిగా స్టెబిలిటీ లేనప్పుడు. అందువల్ల పెద్ద కంపెనీ కొనుక్కోవాలి. కళామందిర్ గురించి అడిగారు. నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా మేము అన్ని స్టడీ చేస్తాం కాబట్టి ఈ కంపెనీకి స్క్రీన్ మీద చూపించండి. చూడండి, మీరు చెప్పిన మాట కరెక్ట్. రిజల్ట్స్ బాగానే ఉన్నాయి, పెరిగాయి, అన్ని బాగుంది, గ్రోత్ లో ఉంది. మా లెక్క ప్రకారం కూడా ఇంకా 34% దాకా పెరగడానికి ఛాన్స్ ఉంది. అందువల్ల ఈ కంపెనీ అమ్మవలసిన అగత్యం లేదు. కాకపోతే ఒకే ఒక్క బాధల్లో నేను చెప్పే చిన్న కంపెనీ కాబట్టి ఇంత పడిపోయిన తర్వాత 34, ఇప్పుడు చూస్తే దాని ఫేర్ వాల్యూ ఎంతండి 136, అది 120 దాకా 125 దాకా కూడా వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చిన కంపెనీ. ఈ కంపెనీ కనీసం 125 లో అమ్మాలి అని చెప్పను కానీ 135 కనుక 136 వస్తే అమ్మేసుకోండి. అదర్వైజ్ డోంట్ గెట్ ఇన్ టు దిస్. ఇంకో కంపెనీ అది చెప్పారండి, పొరపాటు మర్చిపోయాను. ఎస్ సార్, కాల్ కట్ అయినట్టుంది, మనం క్వశ్చన్కి వెళ్దాం. ఓకే. ఎస్ సార్, ఇప్పుడు పరిస్థితి ఇలాగే కొనసాగితే మన ప్రపంచ పటంలో ఇండియన్ స్టాక్ మార్కెట్ ఆ ప్రభావం అనేది మసకబారుతుంది అనుకోవచ్చా సార్? అయితే అదే జరిగితే గనక ఇప్పుడు ఎదురయ్యే పరిస్థితులు ఏంటి సార్? రెండు ప్రశ్నలు అమ్మా. ఇందులో మొట్టమొదటి ఇలాగే కనుకుంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ వీక్ అవుతుందా అంటే ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఇంపోర్ట్ డిపెండెంట్ ఉన్న కంట్రీలో స్టాక్ మార్కెట్ ఇలా ఫారిన్ కరెన్సీలో పేమెంట్స్ చెల్లించాల్సింది ఎక్కువైనప్పుడు తగ్గుతుంది. ఇలా జరిగితే ప్రస్తుతానికి ఇండియా నంబర్ 5 పొజిషన్ లో ఉన్న మార్కెట్ ఇండియాలో ప్రపంచం మొత్తం మీద. ఎందుకని ఈ మధ్య కాలంలో బహుశా జపాన్, సౌత్ కొరియా ఇటువంటి కంపెనీలని మార్కెట్లన్నీ పెరగడంతో మన పొజిషన్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూస్తే స్టాక్ మార్కెట్ పరిమాణంతో చూస్తే నెమ్మదిగా కిందకు వచ్చింది అనుకోండి. ఇలా తగ్గిపోయే రేట్లు తగ్గితే వచ్చే ప్రమాదం ఏంటంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు ఇంటర్నేషనల్ గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా మొత్తం మార్కెట్ సైజ్ అంతా అందులో దాని ప్రకారం ఇన్వెస్ట్ చేస్తారు. అంటే 1000 కోట్లు పెట్టాలి అంటే ఇండియన్ ఈక్విటీ సైజ్ కనుక దాదాపుగా ఓవరాల్ మార్కెట్ లో 5% అనుకుంటే ఆ 5% పెడదాం అనుకుంటారు. కానీ యూజువల్ గా చివరి దాకా వెళ్ళరు కాబట్టి టాప్ 4-5 సెక్టర్ మార్కెట్ లోనే పెడతారు. అంటే ఒక 5వ కంపెనీ 5వ పొజిషన్ లో ఉందనుకోండి, మనకు కూడా ఒక 10% ఆఫ్ ద టోటల్ మనీ వచ్చే అవకాశం ఉంటుంది. అదే 5 నుంచి 6కు పడిపోయింది అనుకోండి, బహుశా వాళ్ళ యొక్క మైండ్ లో నుంచి అది తీసేస్తారు. అంటే అప్పుడు ఇండియాలోకి వచ్చేటువంటి ఫారిన్ మనీ తగ్గుతుంది. అదృష్టవశాత్తు ఇండియాలో ఇంకా కూలిపోకుండా ఉండడానికి కారణం డొమెస్టిక్ గా ఉన్నటువంటి రీటైల్ ఇన్వెస్టర్స్ బాగా సపోర్ట్ ఇవ్వడంతో మ్యూచువల్ ఫండ్స్ దగ్గర డబ్బులు ఉండటం నిలబడుతుంది. కానీ అదే కనుక జరిగితే FIS మనీ అంతా కూడా ఒక్కసారి బయటకు వెళ్ళిపోవటం, కొత్త మనీ రాకపోవటం, అప్పుడు కొద్దిగా నిలదొక్కుకోవడం కొద్దిగా కష్టం అవుతుంది. అది తప్పితే ఇంకా మిగతా ప్రమాదాలు లేవు. వాళ్ళ డబ్బులు రాకపోయినా ఇండియాలో తినడం ఆపం, తిరగడం ఆపం, అన్ని జరుగుతాయి. కానీ యూజువల్ గా జరిగేది ఏంటంటే ఫారిన్ మనీ మాత్రం ఇండియాకి సప్లై ఆగిపోతే స్టాక్ మార్కెట్ లో కొద్దిగా ఆక్సిజన్ మొత్తం పోయినట్టుగానే ఆక్సిజన్ సప్లై కొద్దిగా తగ్గించినట్టుగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో భయపడాల్సిన అవసరం లేకపోయినా జాగ్రత్త పడాల్సిన అవసరం కాబట్టి ఈ సమయంలో ఏమైనా సెక్టార్లు మార్కెట్ ఫాల్ కి ఎదురొడ్డి నిలబడి పెరుగుతున్నాయా సార్? అయితే ఆ సెక్టర్ లో ఏమైనా షేర్లు రిటైల్ ఇన్వెస్టర్లు కొనుక్కోవడానికి వీలుగా ఉందా సార్? ఖచ్చితంగా చెప్పాలమ్మా. ఇప్పుడు చాలా మంచి ప్రశ్న కూడా, ఎందుకంటే అందరికీ రెలవెంట్. ఇందులో 3 సెక్టర్లు నేను చెప్పొచ్చు. ఫార్మాస్యూటికల్ ఒకటి పెద్దగా ఇంపాక్ట్ కాదు కాబట్టి ఫార్మాస్యూటికల్ బాగుంటుంది. అలాగే కెమికల్ సెక్టర్ చాలా రోజులుగా నీరసపడిపోయి ఇప్పుడు మన నిలదొక్కుని పెరుగుతుంది. చైనాతో వచ్చిన కాంపిటీషన్ కూడా దాదాపుగా ముగిసిపోయింది. తర్వాత డిఫెన్స్ ఎట్లాగో ప్రభుత్వం ఖర్చు పెడుతుంది కాబట్టి మార్జిన్స్ కొద్దిగా తగ్గచ్చేమో, కానీ డిఫరెంట్ గా అది కూడా బాగానే ఉంటుంది. క్విక్ గా నేను ఏం చేస్తానంటే ఈ 3 సెక్టర్లో కూడా చూపిస్తాను. స్క్రీన్ మీద చూడండి. మొట్టమొదటి ఫార్మాస్యూటికల్స్ లో చూపిస్తే 20% కన్నా పెరగడానికి ఛాన్స్ ఎక్కువ ఉన్నవి. గ్రోత్ ఉన్న కంపెనీలు, రిజల్ట్ డిక్లేర్ చేసిన కంపెనీలు చూపించమంటే ఇలా మనకు వచ్చిన వాటిలో దాదాపుగా 8 కంపెనీలు వస్తాయి. అందులో 7 కంపెనీలు దాకా దాదాపుగా మీకు గ్రీన్ కలర్ లో వేసి చూపించాను. న్యూలాండ్ ల్యాబొరేటరీస్, గ్లాండ్ ఫార్మా, లూపిన్, అలంబిక్, గ్రాన్యూల్స్ ఇండియా, అలియస్ లైఫ్ సైన్సెస్, గ్లాక్సోస్మిత్క్లైన్ ఫార్మా వరకు బాగున్నాయి. ఇంకా కొద్దిగా చిన్నైనా కొంచెం తక్కువైనా పర్లేదండి పెరగడానికి ఛాన్స్ అనుకుంటే అబౌట్ క్యాప్టెన్ పాయింట్. అలాగే రెండో ఇండస్ట్రీ చూస్తేనే మీరు అడిగిన దానిలో కెమికల్స్ ఇక్కడ కూడా కనపడుతున్నాయి. శారదా క్రాప్ కెమ్, ప్రీవియస్ స్పెషాలిటీస్ అని. అలాగే ఇంకొక ఇండస్ట్రీ అడిగితే డిఫెన్స్ లో చూస్తే గార్డెన్ రీచ్ స్పెషల్ షిప్ బిల్డింగ్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, మెజగన్ డాక్ అండ్ పరాస్ డిఫెన్స్. ఇవన్నీ కొనుక్కుంటే కనుక నింపాదిగా మనశ్శాంతిగా ఇంట్లో కూర్చోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అనాలిసిస్.